మనం మన మన ప్రభు అయిన క్రీస్తు యొక్క కృపయు మరి తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కనికరమును సమాధానమును మనకు మన బిడ్డలకు కలిగిండును గాక. మనము ఈరోజు దేవుడి ద్వారా మనకి ఇవ్వబడిన వాక్యము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనము. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. మరి దేవుడు తను ఎప్పుడు కూడా తన బిడ్డలకు మరి ఒక కాపుదల అనేది మనకు దయచేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన బిడ్డలు తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఒకవేళ మనం చెడు మార్గాల్లో నడిచినప్పుడు కూడా మనల్ని గద్దించి శిక్షించి మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఎప్పుడు కూడా ఆయన మన చుట్టూ తన దూతలను ఉంచుతాడు. ఆయన సన్నిధిని కూడా మనతో ఉంచి మనల్ని నడిపించే దేవుడే అన్నాడు. మరి ఇక్కడ ఆదికాండము 32:28 చూస్తే, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడ్డని చెప్పింది. ఇక్కడ యాకోబు తన తిరుగు ప్రయాణంలో మరి దేవుడు చెప్పాడు, నువ్వు వాళ్ళ అమ్మ నాన్నలు మొట్టమొదటిగా ఏం చెప్పారు, అదిగో నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, మీ అన్నం దగ్గరికి వెళ్ళిపో, అక్కడ ఉండు, ఇక్కడ ఉంటే మీ అన్న నిన్ను చంపేస్తాడు, వాడి కోపంతో ఉన్నాడు, కాబట్టి మీ ఇద్దరిని ఒకే రోజు నేను పోగొట్టుకోలేను కదా, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు తను తల్లిదండ్రుల మాట విని లాబాను దగ్గరికి వెళ్ళిపోతాడు. లాబాను దగ్గర కూడా తను చాలా శ్రమ పడతాడు. మరి తను కొలువు చేస్తాడు. మరి అతను మరి వివాహం కూడా మరి మేనమామే చేస్తాడు. చేసిన తర్వాత మరి పిల్లలు పుడతారు. వారందరి కోసం కూడా ఆయనకు కలువు చేస్తూ ఉంటాడు. అయితే లాబాను అంటాడు, ఉట్టినే నీకు ఎందుకు, నువ్వు ఏదన్నా జీతం తీసుకుంది కానీ అని చెప్పి చాలాసార్లు ఆయన మరి యాకోబును మోసపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అక్కడ కూడా చాలా ఓపికతో సహనంతో మరి ఆ భారం అంతా భరించాడు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని, కాబట్టి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగినా కూడా అతను మరి ప్రతి విషయంలో కూడా ఓర్చుకుని మరి అక్కడ మరి తన కార్యాన్ని మరి జరిపించాడు. అక్కడ ప్రతి విషయంలో కూడా ఓర్చుకుని మరి మామకు విధేయుడై మరి బ్రతికాడు. తర్వాత ప్రభు చెప్తున్నారు, నువ్వు బయలుదేరు, నువ్వు నీ దేశానికి నువ్వు వెళ్ళు ఇప్పుడు అన్నప్పుడు మరి దేవుని యొక్క మాట తీసుకుని అతను బయలుదేరి వచ్చేస్తా ఉన్నాడు. ఆ టైంలో తను భయపడ్డాడు. మేనమామ మరి పిల్లల్ని భార్యని వాళ్ళని ఇవ్వనంటాడేమో, తీసుకెళ్ళొద్దు అంటాడేమో అని భయపడి అతనికి చెప్పకుండా మరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి లాబానికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఎలాగైనా సరే అతన్ని వెంటాడి ఇతన్ని ఏదన్నా దండించాలనుకున్నాడో మరి ఏమనుకున్నాడో మనకు తెలియదు, హాని చేయాలనుకున్నాడో మొత్తానికి. కానీ ఆ టైంలో దేవుని దూత మరి లాబానుకు కనపడి మరి నువ్వు అతనికి హాని చేయొద్దు అని చెప్పినప్పుడు అతను మరి తగ్గి మరి అతనికి హాని చేయకుండా వచ్చి వాళ్ళందరినీ మాట్లాడి మరి నా దేవతలను దొంగిలించామన్నప్పుడు అది కూడా వెతుక్కుని అది కూడా దొరకలేదు. అంటే యాకోబుకు తెలియదు ఆ విషయం, కానీ రాహేల్ చేసిందన్న విషయం ఆయనకు తెలీదు. కాబట్టి మరి అతనైతే నిర్దోషి, ఏ విషయంలో కూడా నిర్దోషంగానే ప్రవర్తించాడు, న్యాయంగానే ప్రవర్తించాడు. ప్రతి విషయంలో కూడా మరి ఓర్చుకున్నాడు. బాధ అయినా సరే రాత్రి పగలు మంచుకు తడిసిందంట ఆయన తల. అట్లాగా చాలా కూడా మరి కుటుంబం ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పోషించటానికి కానీ ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా తాను తగ్గించుకున్నాడు. మరి ఇప్పుడు దేవుడేమో ఎల్లు మీ దేశానికి అన్నప్పుడు మరి తిరుగు ప్రయాణంలో ఉన్నాడు అనమాట. వెళ్తున్నప్పుడు మరి తన అన్న మరి చాలా కోపంతో వస్తున్నాడు. ఎందుకంటే అన్నను మోసం చేసేసి బయలుదేరాను కాబట్టి నా అన్న నన్ను ఏదో విధంగానే చంపేస్తాడేమో అని భయపడ్డాడు. అన్నకు కబురు పెట్టినప్పుడు అన్న ఏం చెప్పాడు, అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, 400 మందితో బయలుదేరి నిన్ను ఎదుర్కొంటాకు వస్తున్నాడంటే, అమ్మో 400 మందితో వచ్చి నన్ను అటాక్ చేస్తాడేమో, నన్ను నా బిడ్డల్ని చంపేస్తాడేమో అన్న భయంతో మరి అతను ఆయనకి
తన 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 కుటుంబాన్ని మరి కొంచెం ముందు ఉన్నటువంటి సేవకులతో ఒక కానుకను పంపించి వెనకాల మరి తన దాస్యుల పిల్లల్ని, తర్వాత లేయా పిల్లల్ని, రాహేల్ పిల్లల్ని తను మరి అట్లా ఉండి మరి సెపరేట్ గా భాగాలు చేసుకుని మరి అక్కడ మరి తన జనులందరినీ విభాగించాడు అనమాట. ఉండిన తర్వాత అప్పుడు ప్రభు యొక్క మరి పాదాలు పట్టుకున్నాడు అనే ఒక రాత్రి అంతా కూడా ఒక నరుడు ఆయనతో పెనుగులాడుతున్నాడట. నరుడు ఒక పెనుగులాడుతున్నా అంటే దేవాది దేవుడే నరుని రూపంలో అక్కడికి వచ్చాడని కూడా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే దేవుడితో పోరాడి గెలిచావు అని ఇక్కడ వాక్యంలో చెప్తున్నారు. మొదటి వచనంలో అయితే యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొన్నది. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయం అని పేరు పెట్టారంట. అంటే మరి యాకోబు గారు వెళ్తున్నప్పుడు ఆయన పిరికితనం ఉంది, అన్నేం చేస్తాడో ఎలా ఎదుర్కొంటాడో అని భయంతో ఉన్నప్పుడు దేవుడు మరి ఆయనకి ఎదురుగా తన దూతలను పంపించారట. మరి దేవదూతలే అతన్ని ఎదుర్కొన్నారంట. అంటే నేనున్నాను, నీకు భయం లేదు అని చెప్తున్నాడు. అదే కాకుండా ఆయన తల్లిదండ్రుల నుండి వెళ్తున్నప్పుడు కూడా ఆయనకు అక్కడ పడుకున్నప్పుడు ఆయన ఒక తల దగ్గర నిచ్చెన ఉన్నట్లు, నిచ్చెన మీద ఉన్న దేవదూతల పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు కూడా చూశాడు. అంటే దేవాది దేవుడు ఆయన్ని ఎప్పుడు బలపరుస్తూ ఉన్నాడు. నేను నీకున్నాను, నువ్వు నా ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి నువ్వు భయపడొద్దు అనేసి ఆయనకు చెప్తానే ఉన్నారు. అయినప్పటికీ మనం మనుషులం కాబట్టి మరి ఆయన ఆ సంగతి అసలు అంతగా పట్టించుకున్నట్లేదు మొట్టమొదటి వెళ్ళినప్పుడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ నూనె పోసావు అక్కడ చేసావో అక్కడ నువ్వు బలిపీఠం కట్టి ప్రార్థన చేయని చెప్తున్నాడు అనమాట. దేవదూతలు తనకు కనపడినట్లు చూశాడు ఆయన. మరి ముందుగా తాను తన తల్లిదండ్రులు విడిచినప్పటి నుండి కూడా చూసినటువంటి ఆ దర్శనాన్ని కూడా ఆయన చూసి ఉన్నాడు. మరి దేవదూతలు ఆయన చుట్టూ ఆవరించి ఉంటున్నారు. ఎప్పుడు కూడా దేవుడు తన దూతను ఎప్పుడు కూడా ఆయనకి కావలి ఉంచాడు. మరి కానీ మనం చూడము ఆ విషయాలు. మనకు అయితే మన ఆత్మీయ నేత్రాలకి మనకు దేవుడు ప్రతిది కూడా మనకు కనపడదు. ఎందుకంటే మన యొక్క పాపాలు మనకు అడ్డొచ్చి మన ప్రభువుని కానీ ప్రభు దూతలు కానీ మన చుట్టూ ఉన్నట్లుగా మనము ఆవహించున్నట్లుగా కూడా మనము చూడమన్నమాట. కనుక ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలా, దేవునికి మరి దేవుడు మనతో ఉన్నాడని మనం విశ్వసించి ప్రార్థన చేయాలా. మరి ఆయన ఒక మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలంటే మరి ప్రభు మనకు కనపడేలాగా చేయాలి. అలాగే మనము ఈ అనుభవంలో ఉన్నవారు మరి ఎవరైనా సరే మరి మనం చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ప్రభు దూతలను చూస్తూ ఉంటాం. మనము దేవదూతలు మనకు కావలి ఉంటారని, మన పాదాలు తొట్టిల్లకుండా మరి కాపాడుతాడని కూడా మనం చూస్తూ ఉంటాము. అన్ని విషయాల్లోనూ కూడా మనం దేవుని యొక్క మార్గాల్లో మనము నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. మరి 400 మందితో వస్తున్నారు అన్నప్పుడు ఆయన ఎంత భయపడ్డాడో మరి దేవుడు మరి ఏశావును కూడా కామ్ చేశాడు. ఇప్పుడు లాభాన్ని కూడా మరి హాని చేయాలనుకున్న లాభాన్ని కూడా హాని చేయకుండా చేశాడు. అదే విధంగా ఏశావు కూడా మరి హాని చేయాలని అనుకున్నాడో లేకపోతే తమ్ముడిని సంతోషంతో ఎదుర్కోవాలనుకున్నాడో మనకు తెలియదు. కానీ అతను కూడా తమ్ముడిని చూడగానే పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకుని యోగక్షేమాలు అడిగి మంచిగా మరి ఆయన వెళ్ళినట్లుగా కూడా మనం వాక్యంలో చూస్తాం. అదే విధంగా మనము ఒక ఎలీషా గారి దగ్గర కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. అది 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఆయన తన ఎలీషా గారు ప్రభువుతో ఆయన సంపాదించుకున్న అనుభవంలో కూడా దేవుని దూతలను చూడగలిగాడు అనమాట. వారున్న కొండ చుట్టూ మరి శత్రు సైన్యాలు వచ్చి దాన్ని మరి ఆవరించినప్పుడు మరి పనివాడు చూసి చాలా తొందరపడిపోయి దేవుని సేవకుడా ఇట్లాగా మరి మన చుట్టూ శత్రువులు ఉన్నారంటే నువ్వు భయపడొద్దు అని చెప్పి ప్రభువా వీడి కన్నులు తెరువు అన్నప్పుడు
దేవుడు అతని కన్నులు తెరిచాడంట. పనివాని ఆత్మీయ నేత్రాలు తెరవబడి అంట. అప్పుడు తన చుట్టూ ఉన్న అగ్ని రథాలను, గుర్రాలను, దేవుని దూతలను అతను చూడగలిగాడు అనమాట. అంటే మన చుట్టూ ఎప్పుడు ఉంటారు, కానీ మన కన్నులు చూడలేని స్థితిలో ఉన్నా కూడా మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ఆయన కాపుదల అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది అనేది మనం గ్రహించుకోవాల్సింది. అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే అపోస్తల కార్యములు 12:7 ఉంటుంది. మరి ప్రభు దూత అంట మరి పేతురు గారి దగ్గరికి వెళ్ళి నిలిచిందంట. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిను. మరి అక్కడ కూడా మరి పేతురు గారి కోసం సంఘం అంతా కూడా ఆసక్తితో ఎంతగానో ప్రార్థన చేస్తున్న ఆ సమయంలో మరి పేతురు గారి దగ్గరికి ఒక దూతను పంపారట దేవుడు. మరి ఆ దూత వచ్చి మరి ఆ దూత గదిలోకి రాగానే గదంతా వెలుగుమయమైపోయిందంట. అంటే మనం చీకట్లో కూర్చున్నామా, మనం ఏం చేస్తున్నామా, మనం ఏం చేసినా కూడా అక్కడ తన దూతను పంపుతాడు. మనకు వెలుగును దేవుడు ప్రసాదించే దేవుడే అన్నాడు. మనం బాధలో వేదనలో ఉన్నప్పుడు మనకి అంతా కూడా చీకటిమయం అనిపిస్తుంది. ప్రపంచమంతా చీకటి అయిపోయినట్టు, మనుషులందరూ కూడా మనకు విరోధులైనట్లు, ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఎవరిని కూడా మరి మన అని అనుకోలేని స్థితిలో ఉంటాం అన్నమాట. ఎందుకంటే బాధ చెప్పుకోలేము, మరి వేదన చెప్పుకోలేము, ఏం చెప్పుకోవాలన్నా కూడా అసలు మనసు రాదు. అసలు ఏంటి ఇంత బాధలో ఉన్నాము అన్నట్లు అనిపిస్తుంది అనమాట. చాలా డౌన్ అయిపోతూ ఉంటాం. కానీ ఆయన దూత మనతో ఉంది అనేది మనం ఎప్పుడు గ్రహిస్తామంటే, దేవుడు మనల్ని తట్టి మరి లెగు అన్నప్పుడు మనం లెగిచి ఆయన మాటలు మనం విన్నప్పుడు, ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ఆపద నుండి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి లేవనెత్తగలిగినటువంటి శక్తి గల దేవుడు. పేతురు గారు అనుకున్నారు ఇది ఒక దర్శనం అనుకుంటున్నారు, కానీ ఆయన ఎప్పుడు గ్రహించాడంటే ఆ చెరసాల తలుపులన్నీ తెరవబడి బయటకు వచ్చి వీధిలోకి వచ్చిన తర్వాత దూత మాయమైపోయిన తర్వాత కానీ ఆయనకు అది నిజం అనేది ఆయన గ్రహించలేకపోయి ఉన్నారు. మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు మనకు చేస్తూ ఉంటాడు, కానీ మనము చాలా విషయాల్లో మనం గ్రహించము. అదేదో కలో ఇంకేదో జరిగిందిలే అనుకుంటాం, కానీ నిజంగానే ఇది దేవుడు చేశాడు నా జీవితంలో అనేది మనం చాలాసార్లు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాము. కాబట్టి మనము చేయాల్సినంత ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఏ కార్యమన్నా జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనలను హెచ్చరిస్తా ఉన్నాడు అనమాట. ఇతరులకు కనపడినటువంటి వారు మాత్రమే మరి ఇతరులకి కూడా అందరికీ కనపడరు దేవదూతలు, కొందరికి మాత్రమే వాళ్ళు కనపడతా ఉంటారన్నమాట. ఆయన తన దూతల చుట్టూ తన బిడ్డల చుట్టూ కూడా కావలి ఉంచే దేవుడు అనమాట. ఒక పాట ఉంటుంది, మా మిత్రులైనా మహిమ దూతలే క్షేమమునకై మా చుట్టూ చేరి కాయుదురు కనుక నాకేమి కొదువా నాదుడుండా. ఈ పాట అందరికి తెలిసిందే, కాబట్టి కొన్ని పుస్తకాల్లో కొన్ని వచనాలు మాత్రమే ఇవ్వబడినాయి. కాబట్టి మరి ఈ అన్ని వచనాలు అందరికీ తెలీదు. రాసిన గ్రంథకర్త మరి ఈ యొక్క పాటని రాసి ఉన్న గ్రంథకర్త రాసిన పుస్తకం చూశాను కాబట్టి దాంట్లో ఇది ఉందన్నమాట. అంటే మనకి దేవుడు ఎప్పుడు కూడా మరి మన చుట్టూ కావలి కాచేటువంటి ఆయన దూతలను మనకు ఉంచుతాడట. మన పాదాలు తొట్టిల్లకుండా కాపాడట కూడా, మరి పాదాలకు రాయి తగలకుండా మరి కాపాడట కూడా ఆయన దూతలను మన చేతుల మీద ఎత్తి పట్టుకునేలాగా దేవుడు సహాయం చేస్తాడట. కాబట్టి మనము దేవుని విశ్వాసంగా, అంటే పెండ్లి కుమార్తె సంఘంగా మరి దేవుని దూతలు మనకు కావలి కాస్తారనేటువంటి విశ్వాసం మనకు ఉండాలన్నమాట. అంటే మనల్ని కాపాడే దేవుడు కునుకడు
నిద్రపోడు. కాబట్టి మనల్ని కాసే దేవాది దేవుడు మరి తన దూతను మనకు ఖచ్చితంగా ఉంచుతాడు. ఆయనే ప్రతి నిమిషము మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. విశ్వాసులందరికీ కూడా ఈ కాపుదల అనేది ఉంటుంది. మన విశ్వాసాన్ని బట్టి మనకు అనుభవంలో ఉంటుంది. అంటే అనుభవం అంటే మనం దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటాము. కొందరికి అవసరమైతే ఖచ్చితంగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు మనకు కనపడలేదు కాబట్టి మనకి ఎవరు లేరు, మనకి ఏమి చేయరు, మనకి అసలు మనల్ని పట్టించుకునే వాళ్ళే లేరు అన్నట్లుగా మనం చాలా డౌన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మరి ఈ యొక్క యాకోబు గారి యొక్క అనుభవము, అలాగే మరి పేతురు గారి యొక్క అనుభవము, అలాగే ఎలీషా గారి యొక్క అనుభవం కూడా మరి మనకు దేవుడు దయచేయటకి మరి చూస్తూ ఉన్నాడు అనమాట. ఈయన మరి యాకోబు గారైతే రాత్రంతా కూడా పెనుగులాడేటువంటి అనుభవం ఉందంట. అంటే మనము ప్రభువుతో పెనుగులాడటం అంటే ప్రభువుకు ప్రార్థన చేయటం. మరి ఆయన ప్రభువా నువ్వు నన్ను ఆశీర్దిస్తే కానీ నేను నిన్ను విడువను అంటున్నాడు అనమాట. మరి తొడగుడి కొట్టినప్పటికీ కూడా ఆయన ఆశీర్వాదం పొందే వరకు కూడా ఆయనను విడిచిపెట్టలేదంట. ఆశీర్వాదం పొందినాకే మరి ఆయన్ని విడిచిపెట్టాడని కూడా మనం వాక్యంలో చూస్తూ ఉంటాము కదండి. కాబట్టి విశ్వాసకి పోరాటం అనేది ఒకటి ఉంటుంది. ఈ యొక్క పోరాటంలో ప్రభువుతో పెనుగులాడేటువంటి అనుభవం అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది. బాధ వచ్చినప్పుడు ఏడ్చుకుంటే ప్రభా అంటాం కానీ దేవునితో పెనుగులాడి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలనేటువంటి మరి ఆ యొక్క అనుభవంలోకి మనం అందరం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం విశ్వాసిగా ఉన్న మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క అనుభవాల మీద, దేవుని యొక్క కార్యాల మీద మనం విశ్వసించి నా దేవుడు సమర్థుడు, నా దేవుడు చేయగలడు, నా దేవుడు శక్తి గలవాడు, దేవుడు నాకు ప్రమాణం చేశాడు, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానమును నా ఇళ్ళ నెరవేరుస్తాడు, ఇగో ప్రభు తన దూతలు నాకు పక్కన ఉంచుతాడు కాబట్టి అనేటువంటి ఆ అనుభవంతో ప్రభుతో పోరాడుతూ ప్రభు సన్నిధిలో ఉండి ప్రతి నిమిషము కూడా ఆయన రూపంలోకి మారగలుగుటకు మనము ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఆ అనుభవంలోకి మనం కూడా వెళ్ళగలుగుతాం అన్నమాట. మరి ప్రభుని బతిమాలుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందగలిగేటువంటి ఆ సంపాదించుకునేటువంటి ఆ అనుభవంలోకి మనం అందరం కూడా వెళ్ళగలమాట. మరి పౌలు గారు అంటారు కదా, నేను మంచి పోరాటము పోరాడితిని అంటున్నారు. అంటే ఆయన ఈ లోకంలో ఉండగా ఎవరితో పోరాడాడండి? యాకోబు గారు కానీ మరి అలాగే ఈ పౌలు గారు కానీ ఎవరైనా సరే పోరాడారు ప్రభుతో. కానీ ఏ విధంగా పోరాడారు? ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా వాళ్ళకి? ఏమీ లేవు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే విశ్వాసం అనేటువంటి ఆయుధం. అటువంటి ఆయుధంతో మరి వారు దేవునితో మరి ఈ లోకము సంబంధమైనటువంటి ఈ యొక్క అంధకార సంబంధమైన లోకరాజులతో అంటున్నారు పౌలు గారు కదండి. అంటే ఎటువంటి పరిస్థితినైనా సరే మనము పోరాడి గెలవాల్సింది ఏంటంటే ప్రార్థనతో విశ్వాసంతో మాత్రమే మనం పోరాడగలము. ఆ విధంగానే మనము ఆ యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదం ఎంతో గొప్పది. మరి యాకోబు గారు అంటున్నారు, నేను ఒంటి కర్రతో నేను ఈ యోర్దాను దాటాను కానీ ఇప్పుడు నాది 2 గుంపులైంది అంటున్నాడు. అంటే అటువంటి పరిస్థితుల్లోకి దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకుని వస్తారన్నమాట. మనం పోరాడేది నరులతో కాదు, మన యుద్ధోపకరణాలు ఈ శరీర సంబంధమైనవి కాదు అని పౌలు గారు చెప్తున్నారు కదా. అంటే మనకి వాళ్ళ దగ్గర ఈ లోక సంబంధమైనటువంటి ఆయుధాలు అయితే లేవు. అదే విధంగా మనం చూడాలంటే దావీదు గారు కూడా మరి గొల్యాతును చంపినప్పుడు మరి రాజులు వేసుకునే అవన్నీ కూడా వేసుకోవటం కానీ లేకపోతే రాజులు వాడే ఆయుధాలు కానీ వాడినట్లు కూడా మనకు కనపడదు. ఒక చిన్న రాయితో ఆయన్ని చంపగలిగాడు. కానీ ఆ రాయి అనేది ఒక విశ్వాసం అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక విశ్వాసంతో మనం ఏ కార్యమైనా చేయగలము. దేవుడు అంటున్నాడు కదా, మీరు విశ్వాసంతో ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండలను మీరు
మరి కదలమంటే కదిలిపోతాయి అన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనం ఆశీర్వాదం పొందగోరినప్పుడు మనము ఖచ్చితంగా మనము విశ్వాసం అనేది చాలా బలమైన విశ్వాసం కలిగి ఉండాల్సినటువంటి మరి పరిస్థితి అనమాట. యాకోబు దగ్గర కూడా మరి మరి ఏ విధమైనటువంటి ఆయుధాలు లేకపోయినప్పుడు కూడా మరి తన జ్యేష్ఠత్వం కొరకు పోరాడాడు, తండ్రి నుండి ఆశీర్వాదం పొందటం కొరకు పోరాడాడు, లాభాన్ దగ్గర జీతం కొరకు పోరాడాడు, తన కుటుంబం తీసుకుని వెళ్ళిపోవటానికి ఆయన దగ్గర ఏ ఆయుధం లేదు, అయినప్పటికీ ఆ కుటుంబాన్ని తీసుకుని వెళ్తా కూడా ఒక పెద్ద పోరాటంలోనే వెళ్ళిన్నాడు. ప్రతి విషయంలోనూ ఒక పోరాటమే, కానీ ఏ విషయంలో కూడా తను ఒక ఆయుధం తీసుకునో లేకపోతే ఇంకేదో మరి ఇతరులకు హాని చేసే విధంగా చేయలే. దేవుని దగ్గర నుండి ప్రతిది కూడా పొందుకునేటువంటి ఆ యొక్క విశ్వాసంలో ఆయన వెళ్ళి ఉన్నాడని మనము నమ్మొచ్చు అనమాట. విశ్వాసం అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు, ఒక నమ్మకం ఉంది, ఆయన నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళాడు. మరి జ్యేష్ఠత్వం గురించి రావాలనే పట్టుదల ఒకటి ఉంది. దేవుణ్ణి నమ్మాడు, ఎందుకంటే తల్లి చిన్నప్పటి నుండి చెప్తా ఉంది, నువ్వు అన్నకంటే గొప్పవాడు అవుతావంట, ఇలాగంట అలాగంటే దేవుడు నాకు చెప్పాడు అని. మరి తల్లి దగ్గరే మరి ఉంటున్నాడు కదా, గుడారాల్లోనే ఉండేవాడని మరి అక్కడ మనం వింటున్నాం కదా. అలాగే మరి ఎన్నిసార్లు లాభాన్ని మోసం చేసినా కూడా మరి తన విశ్వాసంతో తన పనిని కొనసాగించాడు. దేవుడు చెప్పే వరకు కూడా అక్కడ నుండి కదల్లా. అరే నువ్వేంటి ఇన్నిసార్లు నన్ను మోసం చేస్తున్నావు, నీ దగ్గర పని చేయను, నేను వెళ్ళిపోతాను అని అనలేదంట. మరి ఆ విధంగా ఆయన తన విధేయతను చూపటమే కాకుండా వచ్చినటువంటి శ్రమలో ఓపికను సహనాన్ని చూపిస్తూ విశ్వాసంతో దేవుడు నాకు చెప్పాడు కాబట్టి, దేవుడు నాకు కనపడ్డాడు కాబట్టి, దేవుడు మరి కార్యం చేస్తాడు అన్న ఒక విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్ళినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఎంతగానో సహించారట. మరి యొక్క శాస్త్రులు కానీ పరిచయులు కానీ మరి అందరూ కూడా ఆయన్ని ఎంతగానో హింసించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అపవాదితో జయం పొందారు, లోకం మీద జయం పొందారు, మరణం మీద జయం పొందారు, అలాగే పాపం మీద జయం పొందారు, పాతాళ లోకం మీద జయం పొందారు. ఆయన సహించి ఓర్చుకుని భరించి అన్నీ కూడా మరి జయించగలిగారని మన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము. ఇదే విశ్వాస పోరాటం అంటే మన ప్రభువు కూడా మరి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత దేవునికి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా నడుచుకుంటూ ఇక్కడ మనుషులు ఎంతగా హింసించినా కూడా నోరు తెరవకుండా ప్రతి విషయంలో కూడా తను సహిస్తూ తన కార్యాన్ని ముగించుకుని మరి దేవుడు చెప్పిన విధంగా తన ప్రాణాన్ని అర్పించి, అదే కాకుండా మనమందరము వెళ్ళవలసిన ఆ పాతాళ లోకంలోకి మరి ఆ మనల్ని వెళ్ళనీయకుండా ఆ భారం తన మీద వేసుకుని ఆయన మా పాతాళ లోకానికి వెళ్ళి మరణాన్ని జయించి మరణాన్ని మరణింప చేశాడట ప్రభు. కాబట్టి అటువంటి స్థితిని మరి ఆయన తన విధేయత ద్వారా చూపించారు. దేవుని యొక్క మరి తండ్రి ఎడల తనకున్న ఆ యొక్క విధేయతను బట్టి మనమందరం కూడా మరి నిత్య జీవం స్వతంత్రించుకునే స్థితికి మనం వచ్చాము. మరణాన్ని జయించిన మన ప్రభువును బట్టి మనం కూడా మరణంలోకి వెళ్లకుండా నిత్య జీవంలోకి వెళ్ళేటట్టు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. కనుక మనం దేవుని యందు విశ్వాసంతో మనం ప్రార్థించి ఆయన అనుగ్రహం పొంది దీవెన పొందగలిగేటువంటి స్థితిని మరి దేవుడు మనకి ఇస్తాడు. అటువంటి స్థితిని ఆయనకు యాకోబు గారు కూడా ఇచ్చాడు. యాకోబు, నీ పేరు ఇక నుండి నువ్వు మోసగాడివి కాదు, నీ పేరు ఇశ్రాయేల్ అని పడుతుంది అని చెప్పి ఆయనను దీవించాడు. అనేకులకు తండ్రి అయిపోయాడు ఆయన. కాబట్టి మరి అబ్రహాం గారికి చేసినటువంటి ఆ యొక్క వాగ్దానము ఈయన ద్వారా ప్రభు నెరవేరుస్తున్నట్లుగా మనం కనపడుతుంది. అబ్రహాం గారికి కూడా 3 దేవదూతలు వచ్చినట్లుగా మరి మనుష్య రూపంలో వాళ్ళు వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాము. మన దేవుడు మనుష్య రూపంతో మన దగ్గరకు వస్తాడు ఎప్పుడైనా సరే. మరి ఆయన మరి ఈ లోకంలో మరి మన మనుష్య రూపంగానే మన కొరకు వచ్చిన దేవాది దేవుడు మన కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఖచ్చితంగా దేవుడు తను వస్తారు. ఆయన రావటమే కాకుండా ఆయన దూతలను మనకి ఎప్పుడు కూడా కావలి ఉంచుతారు. కాబట్టి మనము అట్టి విశ్వాసంతో మనం సాగిపోవాలి. మనం కూడా ఇశ్రాయేల్ ఆయన అట్టి విశ్వాసంతో అంటే యాకోబు గారికి ఉన్న విశ్వాసం బట్టి
మనం అటువంటి విశ్వాసం మనము కలిగినట్లయితే మనం కూడా ఇశ్రాయేలీయులం అయిపోతాం. మరి దేవుని కాపుదల, మరి దేవదూతల కాపుదల ఆయన విశ్వాసులకు ఎప్పుడు కూడా దేవుడు అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని నమ్ముట, దేవుని యందు విశ్వాసంతో మరి మన ముందుకు సాగిపోవటం మనకు చాలా అవసరము. విశ్వాసంకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన విశ్వాస యాత్రలో ముందుకు సాగుదుము గాక. అటు ధన్యతలో దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించుకుంటూ మరి అంతం వరకు నిలకడగా ప్రభువులో నిలిచిండగలిగి మరి రాకడలో ఎత్తబడగలిగేటువంటి ధన్యతలో మనం అందరం నిలిచినట్లు దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మనం ఇప్పుడు సన్నిధిలోకి వెళ్దాం. మనం అందరం తలలు వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని యొక్క అత్యంత కృపా కనికరామ కలిగినటువంటి ఆ దేవాది దేవుని పావన పాదాల దగ్గర మనము కొద్దిసేపు మౌనంగా ఉండి మనోనిదానం కలిగిన వారమై మన మనస్సును ప్రభు మీద కేంద్రీకరించుకుని మన చెవులు ఆయన ఏం మాట్లాడతారో అని ఆయన వైపు మరి లిఖించుకొని, అదేవిధంగా మన కన్నులు ఆత్మీయమైనటువంటి కన్నులతో ప్రభువును చూడగలుగుటకు దేవుడు మన కన్నులను మరి తెరవాలని మనము ఆయన సన్నిధిలో కొద్దిసేపు మనోనిదానం కలిగి ఉందాము. మనము ఈ లోక సంబంధమైన అధికారులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంతగానో అలర్ట్గా మరి అటెంటివ్గా మరి దేవుడు ఏం చెప్పినా సరే మనం చేయటకు రెడీగా మనం ఉంటాము. మరి మరి ఆ విధంగా ఈ దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మన దగ్గరికి వచ్చి మనతో సహవాసం చేయటకు వచ్చి ఉండగా మనము మరింతగా మరి మన అటెన్షన్ ప్రభువుకు చూపించవలసిన వారమై ఉన్నాము. మనోనిదానం కలిగి ఆయన పావన పాదాల దగ్గర కూర్చుని ఆయన ముఖాన్ని చోటు సాకి ఆయన వీక్షిస్తూ ఆయన సన్నిధిలో కూర్చోటమే ఒక గొప్ప భాగ్యం. ఆయనతో మాట్లాడటం ఇంకొక గొప్ప భాగ్యం. కొద్దిసేపు మనోనిదానం కలిగింది. మనోనిదానం కలిగిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. మన పాపములను క్షమించుటకు ఆయనకు మాత్రమే అధికారం ఉన్నదని మనం గ్రహించి ఆయన పాదాల దగ్గర కూర్చున్న మనము మనలోని ప్రతి విధమైన పాపాన్ని ప్రభు క్షమించలాగిన, క్షమించిన పాపాలను ఆయన రక్తంతో కడిగి వేయలాగిన ఆయన సన్నిధిలో మన హృదయాలను విప్పి ఆయనకు పాప క్షమాపణ అడిగాం. మీ పాపంలో రక్తం వల్లే ఎర్రనమైనను, కెంపుల వల్ల ఎర్రనమైనను,
మరి హిమం వల్లే తెల్లగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు, అంతే మనల్ని కడిగి పవిత్రపరుస్తానని సెలవిచ్చిన దేవుడు. దేవాది దేవుని సన్నిధిలో ఉన్న మనము మనకి ఇవ్వబడిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన పాపలను క్షమించబడిన ప్రభుని వేడుకుందాం. మన ఊహలోకి వచ్చిన పాపాలు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలని ఉంది. కాబట్టి మన ఊహల్లో కూడా ఒక్కొక్కసారి తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏదో దొంగతనం చేస్తానో వ్యభిచారం చేస్తానో అవే పెద్ద పెద్ద పాపాలు అనుకుంటాం. కానీ ప్రతి చిన్న విషయం కూడా దేవునికి వ్యతిరేకమైన ప్రతిది కూడా అదొక పాపమే. హాఫ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్ అని ఒక చాట ఎక్కడ చదివా. అంటే మేము విధేయులమై ఉన్నాము అని అనుకుంటాము, కొన్ని విషయాలు చేస్తాం కదా, మిగిలిన విషయాలు చేయకపోయినా పర్లేదు, చేయవలసినవి చేయకున్నా కూడా అది పాపం అవుతుందంట. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఒకసారి ఆలోచించుకుని, నాయన నీ ఎడల నేను ఏం తప్పులు చేస్తానో ప్రభా, అన్నీ కూడా ప్రభా నాకు గుర్తు రాకపోయినప్పటికీ నేను ఆ ప్రభా నువ్వు చూచుచున్న దేవుడు కదా, నన్ను కడగండి, నా పాపములను ఏం చేస్తానో అది ఒప్పింపజేయండి ప్రభా నా చేత అని ప్రభు పావన పాదాల దగ్గర మరి ఆయన వేడుకుని మన పాపములకు కావాల్సినటువంటి పశ్చాత్తాపంతో మరి ఆయన దగ్గర నుండి క్షమాపణ పొందుదాం. పాపములను క్షమించిన మన ప్రభు పాపములను ఒప్పుకున్న మనము, ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఒక తీర్మానం చేసుకున్నాం. మనం ఇప్పటి వరకు చేసినటువంటి దేవుడు గుర్తు చేసిన ప్రతివిధమైనటువంటి ఆ దుష్టత్వంలోకి నేను మరలా రాకుండానట్లు ప్రభా నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నీ సన్నిధిలో నా ప్రభా మీరు ఆఖరికి సిద్ధపరుస్తూ నీకు విధేయురాలనై విశ్వాసంతో ముందుకు సాగాలని ఆశపడుతున్నాను ప్రభా. అటు తీర్మానంలో నేను నిలిచి ఉండగలుగుటకు నీ కృపను నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రభు పావన పాదాలు పట్టుకుని వేడుకుందాం. తీర్మానం చేసుకున్న మనము ప్రభుకి సమర్పించుకుందాం. ఎందుకంటే మనము శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ మానసికంగా కానీ ఎంతో బలహీనులం కనుక ప్రతిదీ అనుకుంటాము చేయాలని, కానీ చేయలేని స్థితిలో ఉంటూ ఉంటాం కనుక ప్రభు అయితే ఆయన ద్వారా మనం అన్నీ చేయగలము. నేను మరి ప్రభు ద్వారా సమస్తము చేయగలను అని చెప్తున్నారు కదా పౌల్ గారు. అంటే ఆయన ద్వారా మనం ఏదైనా చేయగలము, ఆయనను బట్టి మనం ఏదైనా చేయగలము. కనుక ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే మనం ఏమి కార్యములు చేయలేకపోతున్నామో దానిని చేయించగల శక్తి గల దేవుడు. కాబట్టి మనకు తీర్మానంలో మనం నిలిచి ఉండగలుగుతాము. అదే విధముగా దేవుడు మన కొరకు ఏర్పరిచిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము. మనము సిద్ధపాటు కలిగి ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేయగలడు. మనమందరం కూడా ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్న వాళ్ళమే. కానీ కొంతమంది ఆ యొక్క ఏర్పాటును చివరి వరకు అనుసరించి దానిలో విజయం పొందుతారు. మధ్యలో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని మరి జారిపోయే స్థితిలోకి లేకుండానట్లు ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు. ఆయన కూడా అంతే. ఆయన కూడా ఒక ఏర్పాటు ఉంది ఆయన కొరకు. మరి దేవుడు చూపించాడు, తనకి చూపించిన తర్వాత మరి అది అందుకోకముందే ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ కష్టాల్లో తను గివప్ చేయొచ్చు, కానీ అట్లా చేయలేదు ఆయన. దేవుడు నాకు చూపించాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అనే విశ్వాసంతో ఆయన ముందుకు సాగిపోబట్టి ఎటువంటి కష్టంలో ఉన్నప్పటికీ కూడా
ఆయనను దేవుడు లేపి తను చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కాబట్టి మనకు కష్టం వచ్చింది కదా అని వాగ్దానం నెరవేరదు అని అనుకోకూడదు. కాబట్టి ప్రభువునకు మనం సమర్పించుకున్నట్లయితే, ప్రభు మార్గాలను విడిచిపెట్టకుండా ఆయన హత్తుకున్నట్లయితే మన యొక్క వాగ్దాన ఫలాన్ని మనం పొందగలుగుతాం. కనుక ప్రభువుకు సంపూర్ణంగా మనం సమర్పించుకుందాం. మనము ప్రభువుని వేడుకుందాం. ఆయన నీ ఏర్పాటులో నేనున్నానని నాకు తెలుసు ప్రభా, కానీ కష్టాలు బాధలు వచ్చినప్పుడు నేను పడిపోతున్నాను ప్రభా. అటువంటి పడిపోయే స్థితిలో వండుకున్నట్లు నన్ను కట్టు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచుకో నా ప్రభా అని ప్రభువుని వేడుకుందాం. నీ ఏర్పాట్లో నిలిచి ఉండగలిగే గొప్ప కృపను మాకు దయచేయి తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. నీవు మా కోసం ఉంచినటువంటి నీ మహిమ దూతలను చూడగలిగిన స్థితిని మాకు దయచేయి తండ్రి అని మన ప్రభువుని వేడుకుందాం. కావలిగల విశ్వాసి కలత పడకుమే. ఎందుకంటే దేవదూతలు నీ చుట్టూ ఉన్నారు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క మాటను మనం విశ్వసించి ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకునేలాగున మాకు నీ కృపను అనుగ్రహించిన ఆయన అని ప్రభుని వేడుకుందాం. ఆయన నీవు ఇచ్చిన సూచనలు బట్టి లోకంలో తండ్రి నాయన, నా తండ్రి నీ రాకడ బహు సమీపమని మేము చూస్తున్నప్పటికీ నాయన ఈ లోకాన్ని వదలలేకుండా ఉన్నామయ్యా. ఈ లోకం ప్రభ నా తండ్రి అంతగా మమ్మలను ఆకర్షించిన ప్రభ, నీ నుండి మమ్మలను దూరం చేస్తుంది ప్రభ. రాకడ సమీపించుతున్న కొలది మేము నీకు ఇంకనూ దూరం వెళ్తున్నామేమో నాయన. మమ్మల్ని కనికరించి నాయన తప్పిపోయిన గురిని నీ భుజాల మీద వేసుకొని తీసుకుని వచ్చి మందులో కలుపుకున్న దేవాది దేవా, మమ్మల్ని కనికరించయ్యా. మేము నీ నుండి దూరంగా వెళ్ళకుండా ప్రభా నాయన, నీకు సమీపంగా జీవిస్తూ నీతో సహవాసం చేస్తూ నా ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క బిడలముగా నా ప్రభా నా తండ్రి నాయన నీ నుండి వచ్చే ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందగలిగిన స్థితిలో ప్రభా మేము ఉండనట్లు కృప చూపండి. యాకోబుకి ఈ లోక సంబంధమైన సంపద ఎంత గొప్పగా ఉన్నప్పటికీ నాయన ప్రభా బిడ్డ తండ్రి నీ ఆశీర్వాదాన్ని కోరి నీతో పెనుగులాడి ఉన్నారు ప్రభా. అట్టి స్థితిలో ప్రభా మేము కూడా నాన్న నిన్ను గోజాడుచు నిన్ను నా తండ్రి నిన్ను అడుగుచు నా ప్రభా ఆయన నీవిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందగలిగే స్థితిని ప్రభా మాకు మా బిడ్డలకు మా కుటుంబాలకు కలుగు చేయి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ఈ లోక సంబంధంగా బిడ్డలు మరి కుటుంబాలు మరి తల్లిదండ్రులు ప్రతి వారి గురించి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రతి వారి గురించి కూడా మనము ప్రభు సన్నిధిలో వారి వారి అక్కర కొలది మనం అడుగుదాం. మన అక్కర్లు మనం అడగక ముందే ప్రభువుకు తెలుసు, కానీ ప్రభు మనకి ఒక మరి చెప్తా ఉన్నారు, నువ్వు మీరు అడగండి ఇస్తాను అనేటువంటి వాగ్దానం ఇచ్చిన దేవాది దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. కనుక ప్రభు సన్నిధిలో మన యొక్క అక్కర్లను దేవుని సన్నిధిలో అడుగుదాం. మన ఈ లోకం శాశ్వతం కాదని తెలిసినప్పటికీ దాన్ని క్లింగ్ చేసుకుని దాని నుండి విడుదల పొందలేని స్థితిలో ఉన్నప్పటికీ మనం ప్రభువుని అడిగితే దాని నుండి విడుదల కలిగి చేయగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. ప్రార్థించిన మనం ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఆయన నీ అందులో విశ్వాసంతో ముందుకు సాగిపోమని నా తండ్రి నీ దూతలను మాకు కావలి ఉంచుతావని నా ప్రభ, నీ సన్నిధిని మాతో ఉంచుతావని ప్రభ నా తండ్రి ఆయన ప్రభను వాగ్దానం చేసిన దేవాది దేవా
నీ పవన యొక్క గుణాలకే ప్రభా నీకు వందనాలు, నీ వాగ్దానానికే నీకు వందనాలు, మా ఎడల నీకున్న ప్రేమకై నీకు వందనాలు. మేము కేవలము మనుషులమైనప్పటికీ నాయన దేవాది దేవుడు వల్ల నీవే స్వయంగా ఈ లోకానికి వచ్చిన దేవా, మా కొరకు మరణాన్ని ప్రభా జయించి మరణపు ముళ్ళుని విరిచివేసిన దేవాది దేవా నీకు వందనాలయ్యా. నీ దూతలను మాకు నిత్యము కావలి ఉంచినందుకు నీకు వందనాలయ్యా. మా కొరకు కునుకక నిద్రపోక నా తండ్రి మమ్మల్ని ప్రభా నా తండ్రి కాపాడుచున్న దేవాది దేవా నీ పవన యొక్క గుణానికే నీకు వందనాలయ్యా, నీ కార్యములకే నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి కూర్చుంటకు నాయన మాకు ఇచ్చిన యొక్క అవకాశంకే నీకు వందనాలు. నిజమే తండ్రి, భక్తులైన వారు తండ్రి నాయన నీ యొక్క మరి నాయన యొక్క కాపుదల అనుభవంలో వారి ఎడల నువ్వు చూపిన ప్రతిదీ మేము నేర్చుకుంటుంటాకు నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అట్టి అనుభవంలో మేము కూడా ఉన్నట్లు నాయన నా తండ్రి మమ్మల్ని నడిపించుతున్న దేవాది దేవా నీ పావన పాదాలకు వందనాలు. మాకు ఏ హాని కలగకుండా తండ్రి మా పాదాలకు రాయి తగలకుండా నీ దూతలను ప్రభా మాకు సేవకులుగా ఇచ్చిన తండ్రి వారి ద్వారా మమ్మలను కాపాడుతున్న దేవాది దేవా నీకు వందనాలు. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభు మనతో ఏం ఆయన మనతో మాట్లాడే ప్రతి మాటను వినగలుగుటకు ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండాలి.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. మేము పుట్టక ముందే తల్లి గర్భంలో మేము నాయన ప్రవేశింపక ముందే నాయన మా గురించి నా తండ్రి ఒక ప్రణాళికను వేసిన ప్రభ, నీ ప్రణాళిక ప్రకారం మమ్మల్ని నడిపించుచు, నీ దూతలను మాకు అనుదినము కావలి ఉంచుచు నా ప్రభ, నీ సన్నిధిని మాతో ఉంచి మా చేయి పట్టుకుని నడిపించుచున్న దేవాది దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం నిమిత్తం నీకు వందనాలయ్యా. నిజమే తండ్రి నాయన, వారి విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో నా తండ్రి నాయన నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకున్నారు ప్రభా నాయన. అట్టి స్థితిలో ప్రభ మేము కూడా ఉంటున్నా ప్రభ, నీవు మాకు ఇచ్చినటువంటి నాకు వాగ్దానం చేసిన అనిత్య జీవాన్ని మేము కూడా స్వతంత్రించుకుంటాం ప్రభ నాయన. ప్రతి విధమైన కీడును జయిస్తూ నా ప్రభ, శోధనను జయిస్తూ నా ప్రభ నాయన ప్రభ, ఈ లోకంలో ప్రభ నా తండ్రి నాయన మేముండగానే నా ప్రభ నా తండ్రి మా దృష్టి అంతా కూడా నా తండ్రి నాయన మా ముందుంచబడిన పందెంలో ప్రభ నాయన గురి ఎద్దుకు పరిగెత్తుకుని రాగలుగుటకు నా తండ్రి మమ్మల్ని అందరినీ దీవించమని, ఆశీర్వదించమని నాయన, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని నా ప్రభ నా తండ్రి. విశ్వాసాన్ని విడువక నా తండ్రి నాయన దాన్ని పోగొట్టుకునకుండా నా ప్రభ నిన్ను గట్టిగా పట్టుకుని ముందుకు సాగగలిగే గొప్ప కృపను, తరుణాన్ని మాకు, మా బిడ్డలకు, మా జీవితాల్లో దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించమని, అన్ని విషయాల్లో ప్రభ నా తండ్రి నీకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు చెల్లిస్తూ నాయన ప్రభ నా తండ్రి నాయన నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.